అది కూడా ఎవరైనా వాళ్ళకి తెలియని ఆల్మోస్ట్ 20 years నుంచి కష్టపడిన వాళ్ళ ఈ ప్రాజెక్ట్ ఇది. సో ఈరోజు మనం చూడొచ్చు షాప్కి సంబంధించిన యజమానులు కన్నీటి పర్యాంతం మనం చూస్తున్నాం. చాలా వరకు షాప్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ షాప్ ఏంటమ్మా? మీ షాప్ ఏంటమ్మా? ఏ షాప్ మీ తగిన? షాప్ అండి మాది. హెల్మెట్ షాపు ఫస్ట్ ఫ్లోర్, టాయ్ షాపు సెకండ్ ఫ్లోర్. వాళ్ళ పొగ రావడం వల్ల మొత్తం మంటలు అంటుకుండిపోయింది. లేదు మామ, ఆ వెనక హర్ష మిల్స్ పొగంతా వచ్చేసి మంటలు అంటుకున్నాయి. అవి ఆ మంటలు మేము చూసే లోపు పైకి ఎగిసిపోయినాయి మొత్తము. అసలు అది చూడడానికి ఏం లేదు తెలుసా. ఆపడానికి కూడా పోయినాం, ముగ్గురం పోయినాము. కళ్ళు కనబడతలేదు. 12:30 లోపండి. సెకండ్ ఫ్లోర్ లో స్టార్ట్ అయిపోయింది. టాయ్స్ ఉండే వెనకాల హర్ష మిల్స్. ఆ పొగ మొత్తం వచ్చేసి అంటుకుంది. మొత్తం పొగ వచ్చి మొత్తం అంటుకుండిపోయింది. అసలు ఆ పొగ రాకపోతే అసలు ఆ ఆప్షనే లేదు. రోజు పొగ. ఎట్లా మీరు బయటపడ్డారు? షాప్ నుంచి ఎంత మంది ఉన్నారు ఆ టైంలో? సార్ మేము 8 మెంబర్స్ స్టాఫ్ ని పెట్టుకొని ఉన్నాం సార్ లోపల. మాకు వచ్చి చూసే లోపే బయటకు వచ్చేసినది మంట మొత్తము. ఇంకా నేను ఏమనాలి, స్టాఫ్ ని పట్టుకొని బయటకు వచ్చినాను. స్టాఫ్ కి ఏమన్నా అయినంటే ఎవరు బాధ్యులు? స్టాఫ్ వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరు బాధ్యులు? అది మొత్తం లిటరల్ గా అసలు చెప్తే పట్టించుకోకుండా అయిపోయి లోపు మొత్తం కొలాప్స్ అయిపోయింది సార్. దాదాపు 2:30 పోయింది సార్. ఖాళీ అందులో ఉండే హెల్మెట్ల స్టాకే 1.5 ఉంటుంది సార్. దాని తర్వాత ఉన్న ప్రతి ఒక్కటి కొలాప్స్ అయిపోయింది. ఇంకా అక్కడ అసలు ఏముందని నేను ఎంత అని చెప్పడానికి. నాకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండు. ఒక్క ఫ్లోర్ అంటే నేను చెప్తా, ఒక షాప్ అంటే చెప్తా. 1 నుంచి 13 మొత్తం మావే. ఇక్కడ అంటుకుందంటే అక్కడి వరకు పోయింది. అసలు ఆపడానికి ఆప్షన్ లేదు. అంత పెద్దగా అంటుకుంటే ఎవరిని పంపించాలా? షాప్ కి సంబంధించినది ఆమె ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం చూడొచ్చు ఆ లెఫ్ట్ సైడ్ ఏదైతే హెల్మెట్ బజార్ కనబడుతుందో దానికి సంబంధించిన యజమాని రావాలి. ఆమె చెప్తుంది ఏంటంటే, ఈ వెనకాల ఏదైతే హర్ష మెస్ అని ఒక మెస్ ఉందో ఆ మెస్ కు సంబంధించిన దాంట్లోంచి వచ్చే వేడి ద్వారానే ఈ ప్రమాదం జరిగింది అనేది ఆమె చెప్తుంది. అంటే ఆ పైన సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మెటీరియల్ కి అవన్నీ కూడా అంటుకోవడం జరిగింది. అంటుకున్న వెంటనే ఆ ప్రమాదం అనేది ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది అనేది ఆమె చెప్తుంది. ప్రస్తుతం మనం చూస్తే ఈ సెకండ్ ఫ్లోర్ దగ్గర మనం అంటే ఇప్పుడు ఎవరైతే ప్రత్యక్ష సాక్షురాలు కావచ్చు, బాధితురాలు కావచ్చు, ఆమె ఈ హెల్మెట్ షాప్ కి సంబంధించిన యజమానురాలు. ఆమె ప్రమాదం జరిగినప్పుడు షాప్ లోనే ఉంది. ఆ ప్రమాదం జరిగిన వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాము. ఆ మంటల్ని కానీ పొగల్ని కానీ తాము అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయాము. ఎందుకంటే అంత స్పీడ్గా అవన్నీ పెరుగుతూ వచ్చింది అనేది కూడా ఆమె చెప్తూ ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న దానికి వెనకాల ఏదైతే హర్ష మెస్ అని ఆమె చెప్తుందో ఆ మెస్సును కూడా ఒకసారి చూద్దాం. ఆ మెస్సు నుంచి వచ్చే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ మిగతా వేడి కానీ ఏదైతే ఉంటుందో ఆ వేడి నుంచి ఈ ప్రమాదం జరిగింది అనేది ఆమె చెప్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వెనకాల ఉన్న మెస్ కావచ్చు, షాప్స్ కావచ్చు, వీటి ద్వారా ఆమె హెల్మెట్ షాప్ సంబంధించిన యజమానురాలు అయితే చెప్తుంది. వీటి ద్వారా వచ్చే వేడి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వస్తువులకు అంటుకోవడం జరిగింది. ఆ వస్తువులకు అంటుకున్న వెంటనే ఆ వరుసగా మంటలు అనేవి వ్యాపిస్తూ రావడం జరిగింది. వాటిని మేము అడ్డుకోలేకపోయాము, అదుపు చేయలేకపోయాము అనేది కూడా ఆమె చెప్తుంది. దాదాపు ఆమెకు సంబంధించిన దాంట్లో లక్షల రూపాయల నష్టం ఉందనేది కూడా ఆమె చెప్తుంది. మొత్తం కూడా ఆ షోరూమ్ లోనే తనకు సంబంధించిన మెటీరియల్ అంతా ఉంది. కనీసం ఆ మెటీరియల్ తీసి కిందికి వేద్దామన్నా కూడా వేయలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చుట్టూ మనం చూడొచ్చు గ్లాస్ డోర్ కనబడుతుంది. ఆ గ్లాస్ డోర్ లేకపోయినా కనీసం విండోస్ అన్నా ఉన్నా అందులోంచి లోపల ఉన్న మెటీరియల్ కింద పడేసేవాళ్ళు. కనీసం అలాంటి సిచ్యువేషన్ లేకపోవడంతో ఇప్పుడు ఆ లోపల ఉన్న మొత్తం హెల్మెట్స్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయాయి. అది కూడా ఇంపోర్టెడ్ హెల్మెట్స్ అని చెప్తుంది. చాలా విలువైనవి, కాస్ట్లీ అని చెప్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి హెల్మెట్స్, బ్లూటూత్ తోటి కలిగి ఉన్నాయి. అలాంటి హెల్మెట్స్ కు సంబంధించిన షోరూమ్ ఇది. మొత్తం కూడా పూర్తిగా కాలి బూడిదైపోయిన సిచ్యువేషనే మనకి ఇక్కడ కనబడుతుంది. బాధితురాలు కూడా కన్నీటి పర్యాంతం అవుతుంది. ఆ టైంలో తాను ఎవరికి చెప్పాలన్నా చెప్పలేని సిచ్యువేషన్, ఎవరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ కిందికి రావడమే సరిపోయింది. ఈ లోపే మంటలు అనేవి ఒక్కసారిగా వ్యాపించడం అనేది జరిగింది అనేది కూడా ఆమె చెప్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఆ షాప్ నిర్వాహకురాలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం
మెస్ నుంచి వచ్చే వేడి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడి నుండి వచ్చిన నిప్పురవ్వలు కావచ్చు లేదా వేడి ద్వారా అక్కడ ఉన్న ఏదైనా పేపర్ అంటుకోవడం, ఆ పేపర్ ద్వారా మిగతా వస్తువులన్నీ కూడా అంటుకుంటూ వెళ్ళినట్టు కూడా ఆమె చెప్తుంది. అసలే ఎండాకాలం కావడంతో అప్పటికే పూర్తిగా డ్రై అయి ఉంటాయి అక్కడ ఉన్న సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వస్తువులన్నీ కూడా. ఆ టైంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకి ఇక్కడ సంఘటన స్థలంలో చూస్తే మనకైతే అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే మంటలైతే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ ఇక్కడ ఉన్న షాప్ నిర్వాహకులు మాత్రం రోడ్డున పడ్డట్టుగానే మనం చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్. వాళ్ళ బాధ దయనీయంగా ఉంది. వాళ్ళు లక్షల రూపాయలు తెచ్చి పెట్టుకున్న ఫర్నిచర్ కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, వాళ్ళు అమ్ముకుంటున్న వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా